నమస్తే. ప్రస్తుతం మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా గౌరారం గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. సో ఏదైతే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన జయలలితారెడ్డి గారిని అయితే భారీ ఎత్తున అంటే ఇది చూస్తూ ఉంటే ఇది ప్రచారం లేక లేదు, గెలిచిన తర్వాత చేసే సక్సెస్ సెలబ్రేషన్స్ లాగా అయితే మనకు అనిపిస్తూ ఉన్నది. గౌరారంలో అసలు ఏం జరుగుతూ ఉంది, ఇంటింటి ప్రచారంలో జనాలను ఏ విధంగా ముందరికెళ్తా ఉన్నారు, సో ఇంటింటి ప్రచారంలో జనాల నుంచి ఎటువంటి స్పందన వస్తూ ఉంది ఏంటిదని చెప్పేసి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిందర్ రెడ్డి గారు, అదేవిధంగా సిసి వెంకటయ్య గారు, కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతుతో బలపరిచిన జయలలిత గారు అయితే ఉన్నారు. వారి మాటల్లోనే స్థానికంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, వారి మాటలో ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంది ఇది అంతా చూస్తుంటే విన్ అయిన తర్వాత చేసే సెలబ్రేషన్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి, ఇంత పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ఎట్లా ఆల్రెడీ విన్ అయినామనే కాన్ఫిడెన్స్ ఎట్లా? మేము చేసే పనులను బట్టి ప్రతి బీదవాళ్ళు ఉన్నారు మా ఎమ్మడి. తెల్లబట్టల వాళ్ళు ఎవరు లేరు, మీరు చూస్తే కూడా తెలిసిపోతుంది. ప్రతి బీదవాళ్ళే ఉన్నారు కాబట్టి బీదల మద్దతుతో తప్పకుండా వాళ్ళు చేసిన పనుల వల్ల మేము గెలుస్తామని 100% మాకు నమ్మకం. ఇట్లా ప్రచారం ఈరోజు స్టార్ట్ చేసిన నిన్న విడ్రాస్ అయిపోయినాయి, ఈ రోజు నుంచి ప్రచారం స్టార్ట్ చేసినాం. ఎట్లా వస్తుంది మీరు ప్రచారం? వార్డు కావచ్చు, ఇంటింటికి అయితే వెళ్తా ఉన్నారు. సో ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తూ ఉన్నాను? అపూర్వ స్పందన వస్తుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మన కాన్స్టిట్యూన్సీ నుండి ఉండడం మనకు చాలా పెద్ద వరం. అది ఆయన ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి కావడం అనేది నిజానికి మన కొడంగల్ చేసుకున్న అదృష్టం. అది ఆయన ఉండడం వల్ల నిధులు కానీ సమృద్ధిగా వస్తున్నాయి, ఏ పనులు చేసినా కూడా సమృద్ధిగా వస్తున్నాయి. కాబట్టి మాకు ఎలాంటి డబ్బులు కొరత లేవు. ప్రతి చేళ్లకు రోడ్లు వేసుకుంటున్నాము, ప్రతి బిల్డింగ్ కట్టుకుంటున్నాము. రీసెంట్గా అంగన్వాడీ బిల్డింగ్ కట్టుకున్నాం మంచిగా. అదేవిధంగా హాస్పిటల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కూడా కట్టుకున్నాము. రేపు స్కూల్ కూడా కట్టబోతున్నాము. మళ్ళీ ఎడ్ల దవాఖాన కూడా కట్టబోతున్నాము. ఇంకా రోడ్లు ఒకటి గౌరవరం టు లగచల్ అయిపోయింది, చౌదరపల్లి టు గౌరవరం కూడా మంజూరైంది, అది కూడా పడబోతుంది. ఈ 3 ఏళ్ల తర్వాత కొడంగల్ చరిత్ర లోపలనే కొడంగల్లో ఎంత బ్యాక్వర్డ్ ఉన్నానో అంతా అది దేశానికే ఒక ఆదర్శమైనటువంటి కాన్స్టిట్యూన్సీగా కాబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో పులిందర్ రెడ్డి గారు గతంలో 2 సార్లు అటెంప్ట్ అయితే చేశారు. సో ఇది హ్యాట్రిక్ 3వది. సో మరి ఈసారి గతంలో మీరంతా కొంచెం వ్యతిరేకంగా అవుతూ అపోనెంట్గా అయితే ఉన్నారు. ఇప్పుడు అందరూ కలిసి ఉమ్మడిగా చేస్తూ ఉన్నారు. అందులో సీఎం కాన్స్టిట్యున్సీ ఇవన్నీ సపోర్ట్స్, ఇవన్నీ మద్దతు సార్ పక్కా గెలవబోతున్నారు అనుకోవచ్చా? తప్పకుండా, ఎందుకంటే అధికారంలో ఉన్నాం కాబట్టి మాకు ఆ అడ్వాంటేజ్ తప్పకుండా ఉంటుంది. రెండవది ఏమిటంటే 2 సార్లు ఓడిపోయింది కాబట్టి ప్రజలు కూడా మేము పోతుంటే కూడా అదే పాపం 2 సార్లు ఓడిపోయిండు, తప్పకుండా ఈసారైనా తప్పకుండా ఆయనను ఎన్నుకోవాలని చెప్పి ప్రజల యొక్క మనోభావాలు మాకు అర్థమవుతున్నాయి. ప్రతి గడపకు ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా ఇదే మాట చెప్తున్నారు. ఎవరైనా కూడా చాలా ఆయన మీద చాలా సానుభూతి కూడా ఉంది. ఇప్పుడు తప్పకుండా గెలుస్తున్నారు, 100% గెలుస్తున్నారు. సో అంటే ఇంతవరకు చేసిన ఈ సంక్షేమ పథకాలు కావచ్చు, ఆయన వ్యక్తిగతంగా ఉన్న బాండింగ్ జనాలతో, సో ఈ యొక్క కార్యక్రమాలు ఆయన గెలిపిస్తాయి అనుకోవచ్చా? తప్పకుండా, ఎందుకంటే ఒక రేషన్ కార్డు కావాలన్నా నేను రిటైర్డ్ ఎంఆర్ఓ అయిన కూడా నేను తిరుగుతున్నాను, నాతో పాటు ఆయన చేసుకొస్తున్నాడు. అన్ని పనులు కూడా కొంచెం ఐడియా ఉంది ఆయనకు. ప్రతి ఆఫీస్ లోపల ఏ పని ఎట్లా చేయాలనో ఆ విషయాలు కూడా తెలుసు. కాబట్టి ప్రతి ఇంటికి రేషన్ కార్డు కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానీ, ఇంకా ఏం కార్యక్రమం ఉన్న బ్యాంకు లోపల లోన్స్ కానీ ఇలాంటి కార్యక్రమాలు ఉన్నా మేము తప్పకుండా నేను ఒక రిటైర్డ్ ఎంఆర్ఓ అని అనుకోకుండా ఆయన కూడాను కష్టపడి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేస్తున్నాము. ప్రతి ఒక్క వ్యక్తితో మాకు బాండింగ్ ఉంది, మాకు ఆ ధైర్యం కూడా ఉంది. అడిగేటంత ఓటు అడిగి ఏడుచుకునేంత ధైర్యం కూడా ఉంది. తప్పకుండా మాకు బాగా మద్దతు ఉంది. సో జనాల పైన మీకు నమ్మకం, సో మీ పైన జనాలకైతే నమ్మకం ఉంది ఈసారి 100%. సార్ పక్క కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మళ్ళీ మీరు కూడా విజయోత్సవాలకు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాము. తప్పకుండా మీరు రావాలి, వచ్చి మమ్మల్ని కూడా సంతోషపెట్టాలని చెప్పి మీ అందరినీ మిమ్మల్ని కోరుకుంటున్నాం. సో ఎట్లా ఉందన్న, గతంలో 2 అటెంప్ట్లు అయితే చేశారు, అప్పటికన్నా ఇప్పుడు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నది వాతావరణం అయితే. సో చాలా పాజిటివ్ వైబ్ అయితే కనిపిస్తూ ఉన్నది. ఏంటి సీక్రెట్ ఏంటి, ఏ విధంగా వెళ్తా ఉన్నారు? చెప్తున్నా సార్, సీఎం రేవంత్ రెడ్డి గారి మేరకు గ్రామాన్ని అభివృద్ధి చేయమని మాకు గుర్తించారు. అదేవిధంగా నడుస్తున్నాం. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాము, మీకు తెలుసు. మొన్న కూడా డిస్కషన్ చేశాం మీతో. అది అంగన్వాడీ బిల్డింగ్ కానీ, అది హాస్పిటల్ కానీ, రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, ఇంకా 20 లక్షల దానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వచ్చింది. మొత్తానికి గౌరవం గ్రామాన్ని కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయమని మాకు ఆదేశాలు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అదే పిలుపు మేరకు మేము కూడా పనిచేస్తున్నాం. సో దాదాపు మధ్యాహ్నం కావస్తుంది 12. అంటే ఈ టైంలో కూడా జనాలు ఇంత పెద్ద ఎత్తున ఉండడం అనేది ఇక అంటే ఒక మంచి పాజిటివ్ అనుకోవచ్చా? అదే సార్, అదే చెప్తున్నాను నేను. రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు తొందరగా ఎట్లా గెలిపించుకుందాం అనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా సంతోషంగా ఉన్నట్టుంది. డిసెంబర్ 11వ తారీఖు కోసం వెయిటింగా? అవును సార్, అదే అనుకుంటున్నాం మేము. సో అంటే ఏ విధంగా వెళ్తా ఉన్నారు అంటే జనాల లోపలికి ఏ విధంగా
గత 10 ఏళ్ళు చేసిన వైఫల్యాలను ఏ విధంగా అది ఎండగడతా ఉన్నారు? సో మీరు చేసిన అభివృద్ధి పనులు ఏ విధంగా తీసుకెళ్తా ఉన్నారు? సార్ ముందు మీరు చూస్తారు, ఇప్పుడు చేస్తానే ఉన్నాం కదా, ఇందాక చెప్పాను కదా, అదే అభివృద్ధి పనులు. ముందు కూడా మాకు సీఎం కొన్ని ప్రపోజల్స్ కూడా పంపించాము, అది చాలా అభివృద్ధి పనుల కోసం, అది కూడా చూస్తారు.